Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Holy Spirit, you are welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Hallelujah, hallelujah, hallelujah. Oh, rarababa shabarababa. Oh, rarabu sharandaradarankarabuuri baba. Hallelujah. Thank you, Jesus, Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదటి 2 వచనాలు చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు స్తోత్రములు. మీ దీనదాసుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని మనవి చేస్తున్నాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా కన్నీటితో మీ పాదాలు తడిపి ఆరాధించడానికి అవసరమైనటువంటి వర్తమానాన్ని దయచేయమని, మీ ఆత్మ ద్వారా అనుగ్రహించమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము కొన్ని నెలలుగా ఆరాధన గురించి మనము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. మనము ఇదే వాక్య భాగంలో నుంచి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అనే భాగములో నుంచి మనము పరిశుద్ధతను గురించి అనేకమైన వర్తమానాలు విన్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆయన పరిశుద్ధుడైనలాగున మనము కూడా పరిశుద్ధులమై పరిశుద్ధతను కలిగి
ఆయనను ఆరాధించాలి అని చాలా సందేశాలు మనము విన్నాం. హల్లెలూయా. అయితే ఎంతమంది ఆ విషయమై జాగ్రత్త పడుతున్నారో నాకైతే తెలీదు. కానీ ఆయన వాక్యం వ్యర్థంగా వెనక్కి తిరిగి రాదు. ఆయన వాక్కులు ఆయా కాలాల్లో క్రియ చేస్తాయి, కార్యము జరిగిస్తాయి. కాబట్టి అనేక మంది పరిశుద్ధతను గురించి జాగ్రత్త పడుతున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో 11 మంది ప్రభువుతో ఉన్నారు. ఒక్కడు మాత్రమే పరిసయ్యులతోనూ ప్రధాన యాజకులతోనూ ఉన్నాడు ప్రభువుని పట్టించడానికి. అంటే 11 మంది దేవుణ్ణి అనుసరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం దేవుణ్ణి అనుసరించే వాళ్ళే. కాబట్టి వాక్య లేఖనాలు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయని నా తాత్పర్యం. ఏ ఒక్కరో ఇద్దరు కొద్ది శాతం మాత్రమే అవిధేయులై వారు ఉగ్రతకు సిద్ధపడుతున్నారు, ఆ తర్వాత నరకానికి సిద్ధపడుతున్నారు అనేది మాత్రం ఏ కొద్ది మంది. అంటే ఆ 12 మందిలో ఇస్కరియోతు, యోధా లాంటి వాళ్ళు. కానీ ఎక్కువ శాతము దేవుని వాక్యం చేత ప్రభావితులై ప్రభువుకి అప్పగించుకొని జాగరూకులై పరిశుద్ధతతో దేవుని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మరొక కొత్త అంశాన్ని మనము ఆరాధన విషయంలో మనం స్టార్ట్ చేస్తాం. పరిశుద్ధతను గురించి చాలా 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 సందేశాలు విన్నాము. మరి ఈరోజు కొత్త అంశాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోకూడదు. 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. అంటే దేవుడు చేసినటువంటి ఉపకారములు, మేలులు తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలన్నమాట. అది ఈ అంశం. ఏం చెప్పండి? దేవుడు చేసినటువంటి ఉపకారములు అనగా ఆయన చేసినటువంటి సకల మేలులను తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలి, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా. హల్లెలూయా. కన్నీటి పర్యంతమై ఆయన పాదాలు తడిపే అంతగా, ఆయన సంతోషపడే అంతగా, ఆయన సంతోషపడి పరలోకమును తెరిచి మనలను ఆశీర్వదించే అంతగా మనం ఆయన చేసినటువంటి సకల ఉపకారములను, మేలులను తలపోసుకుంటూ ఆరాధన చేయాలన్నమాట. హల్లెలూయా. బైబిల్ కూడా దీన్ని బలపరుస్తూ ఉంది, ఈ అంశాన్ని అనేక చోట్ల. కొన్ని లేఖనాలు చకచక చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం కూడా ఈ విషయాన్ని బలపరుస్తుంది. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో చాలా చక్కగా ఈ విషయాలు చెప్పడం జరిగింది. చదవండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. హల్లెలూయా. చూసారా, దేవుడు చేసినటువంటి సకల మేలులను ఇశ్రాయేలీయుల యొక్క కన్నుల ఎదుట దేవుడు చేసినటువంటి ఆ యొక్క సకల కార్యములు, మేలులు, ఉపకారాలన్నీ, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటినీ వాటిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలంట. అవి వాళ్ళ కుమారులకు అంటే వాళ్ళ పిల్లలకు చెప్పాలా. ఎందుకంటే తమ దేవుడైన యెహోవాను అవన్నీ తలపోసుకుంటూ ఆయనను ఘనపరచాలని.
ఆయన్ని పూజించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన సేవించాలని, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని. హల్లెలూయా. 6వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు తన ప్రజలను వెలుపలికి తీసుకొచ్చిన సంగతిని మరవకుండా జాగ్రత్త పడుము అంటున్నాడు. అలాగా ఎందుకు మరవకుండా జాగ్రత్త పడితే ఏమొస్తుంది? మన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత వస్తుంది. దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము, ఆయన్ని సేవించకుండా ఉండలేము, ఆయన మహింపరచకుండా ఉండలేము. అందుకనే దేవుడు పదే పదే చెప్తున్నాడు, మర్చిపోవద్దు. మర్చిపోతే ఇంకా దేవుణ్ణి స్తుతించము, కీర్తించము, ఆరాధన చేయమన్నమాట. అదేవిధంగా ఐగుప్తులో నుండి విడిపించిన సంగతి అన్నప్పుడు ఈ లోకము అనే ఐగుప్తులో నుంచి మనలను దేవుడు విడిపించాడు. ఐగుప్తు దేశానికి మోషేను పంపి, మోషేకి తన బాహుబలమునిచ్చి, తన హస్తాన్ని తోడుగా ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి, అహరోన్ని తోడుగా ఇచ్చి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు బంధకాల్లో నుంచి ఎలాగైతే ఇజ్రాయేలీల్ని విడిపించుకొని వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసినటువంటి, నిబంధన చేసినటువంటి కనాను దేశానికి తీసుకొని వచ్చినట్లుగా, హల్లెలూయా, ఈ లోకము అనే ఐగుప్తు నుండి, ఈ లోకం అనే ఐగుప్తు నుండి మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించి పరమ కనానుకు తీసుకొని పోవడానికి పరలోకము నుండి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాడు. కన్యకైన మరియ గర్భము ద్వారా మానవ శరీరము ధరించుకొని ఈ లోకంలో పుట్టేటట్టు దేవుడు ఆయన కరుణ కటాక్షాలు చూపాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనకు గొప్ప రక్షణ, గొప్ప విడుదల, విమోచన దయచేశాడు. కాబట్టి ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు విడిపించిన సంగతి గుర్తొచ్చిందంటే వెంటనే మనకు ఈ లోకము అనే ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని విడిపించిన సంగతి గుర్తు రావాలన్నమాట. లోకమంతటిని, లోకం అనేటటువంటి ఐగుప్తు, ఇశ్రాయేలుల దేశం, ఇజ్రాయేలీలు, యోధా దేశం, యూదులు మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి సకల ప్రజల కొరకు వచ్చాడు. ఆనాడు మోషే ఇజ్రాయేలీల కొరకే ఐగుప్తు దేశానికి పంపబడితే, యేసు ప్రభు సర్వలోకం కొరకు పరలోకము నుండి ఈ లోకానికి పంపబడ్డాడు. చప్పలు కొట్టి దేని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ వచనాన్ని ఎప్పుడు మనము స్మరణ చేసుకుంటానే ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. బైబిల్ అంతటికి కీవర్డ్ అంటాం, మూలవాక్యం అదే. దేవుడు లోకాన్ని అంతా ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడని, ఎంతో ప్రేమించి. చాలా సంవత్సరాలు నాకు అర్థం కాలేదు ఎంతో ప్రేమించాడంటే ఏంటి అసలు అదని. తర్వాత ఈ మధ్య కాలంలో అర్థమైంది నాకు, తన ఏకైక కుమారుడు కంటే ప్రేమించాడని. చప్పలు కూడా దేని మహింపడు. ఈ మధ్య కాలంలో అర్థమైంది నాకు దాని భావం. తను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని కంటే ఈ లోకాన్ని, అనగా పాపులమైన మనల్ని ఆయన ప్రేమించాడని నాకు అర్థమైంది. ఎంత గొప్ప ప్రేమ!
చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అలా ప్రేమించాడు కాబట్టే తన కుమారుని మన కొరకు బలిగా అర్పించగలిగాడు దేవుడు. లోకం కంటే తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించుంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చి ఉండేవాడు కాదు. కానీ తన కుమారుని కంటే ఎంతో ఎక్కువగా లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడు. త్యాగం చేశాడు ప్రియులారా. అందుకని ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనము ఆయనను స్తుతించాలి. ఆయనకు చెందవలసిన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోవాలి. ఇంతకుముందు దినాల్లో మనం చూసాం, పరలోక దర్శనాన్ని యోహాను చూస్తున్నప్పుడు ఆ యొక్క శరాపులు, 6 రెక్కలు కలిగినటువంటి ఆ శరాపులు, పరలోక సైన్య సమూహం అంతా 24 పెద్దలు దేవుని యొక్క సింహాసనం ఎదుట సాగిలపడి వాళ్ళ ఘనతలన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టారు. అనగా వాళ్ళ కిరీటాలన్నీ, దేవుడిచ్చిన కిరీటాలు ప్రభు పాదాల దగ్గర పెట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం పొంద అర్హుడవు నువ్వు ప్రభువా, నువ్వు ప్రభువా. ఈ మాకు మీరిచ్చిన ఈ ఘనతలన్నీ మావి కాదు, అవి మీకే చెందాలి అని వాళ్ళు ప్రభు సింహాసనం ఎదుట సాగిలపడి వారి యొక్క ఘనతలన్నీ ప్రభువుకి సమర్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఎందుకు ఉండాలంటే, జ్ఞాపకం లేకపోతే ఆయనను మనం స్తుతించలేము, కీర్తించలేము, ఆరాధించలేము, పూజించలేము, సేవించలేము, వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే జాగ్రత్త పడు అని చెప్పడం జరిగింది. అదే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. సరే, అన్నీ కలిగిన తర్వాత నువ్వు మదించి యెహోవాను మర్చిపోతావేమో. ఎంతోమంది నిజముగా ఈ మాట చాలామందికి దీన్ని అన్వయించవచ్చు. అంటే ఎంతోమంది వాళ్ళ యొక్క మొదట స్థితిని మర్చిపోయి మదించి గర్వించి దేవుణ్ణి ఆరాధించకుండానే మర్చిపోయిన వాళ్ళు లేరంటారా? అది నిజం కాకపోతే ఈ వచనాన్ని దేవుడు ఎందుకు వ్రాయిస్తాడు? నీకు అన్నీ కూడిన తర్వాత గొర్రె మేకల మందలు, ఇల్లు, వాకిలు, మిద్దెలు, మేడలు, ధనధాన్యాలు అన్నీ కూడిన తర్వాత మదించి మర్చిపోతావేమో. నువ్వు అలా మర్చిపోకూడదు. ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను విడుదల తీసుకొచ్చి కనాను దేశంలో నిన్ను చేర్చి ఇంతగా ఆస్వాదించిన దేవుణ్ణి నీవు స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. నువ్వు మదించకూడదు, నువ్వు గర్వించకూడదు. అందుకనే జ్ఞాపకం చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది. 44వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలీలో ఒక పాట పాడి రాసినట్టుగా కోర కుమారులు దాన్ని పాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలు యాకోబు సంతానం యొక్క సంతతి ఈ పాటలు పాడుకుంటున్నారు. ఏమనంటే,
దేవా, నువ్వు చేసినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము విన్నాము, మా పితరులు మాకు వాటిని వివరించారు. ఎందుకు ఆరాధన అనే ఒక భాగము ఆదివారపు సర్వీసులో ఉందో తెలుసా? దీనికోసమే. ఒక సందేశం ఇచ్చి పంపించేసేదానికి కాదు. ఆదివారంలో ఆరాధన భాగం చాలా ప్రాముఖ్యమైంది. అంటే దేవుడు ఎవరో తెలుసుకొని, ఆయన ఏం చేశాడో తెలుసుకొని ఆయనను ఆరాధించే భాగము చాలా ప్రధానమైనటువంటి భాగం ఆదివారపు ఆరాధనలో, సర్వీస్లో. ప్రియులారా, కానీ చాలామందికి తెలియడం లేదు, ఎంత చెప్పినా అర్థం కావడం లే. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షాలు, ఆయన కృప వివరించుకొని ఆయన ఆరాధించే భాగము ఈ భాగం. హల్లెలూయా, ఈ మొదటి భాగం. అందుకని వివరించుకుంటున్నాం ఆయన యొక్క కరుణ కటాక్షాలు, ఆయన దయ, వాత్సల్యతలు, ఆయన కృప, ఆయన త్యాగాలు, ఆయన విడుదల చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు వివరించుకొని, ఎందుకంటే ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, సేవించాలి. అదే ఆయనకి ఇష్టం. అప్పుడే పరలోకం నుండి మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము, ఆయన అనుగ్రహం ఇంకా పొందుకోగలుగుతాం. ప్రియులారా, హల్లెలూయా. వాళ్ళు ఆ పాట పాడుతున్న మీరు పూర్వము నుండి మా పితరుల దినాల్లో చేసినటువంటి సంగతులన్నీ మేము విన్నాం, మా చెవులారా విన్నాం. ఎందుకంటే మా పితరులు వాటిని మాకు తెలియచేశారు. మనం ఎంతవరకు మన బిడ్డలకు తెలియజేస్తున్నామా? ఏమేమో తెలియజేస్తున్నాం, ఎవరెవరి గురించో తెలియజేస్తున్నాము. కానీ అసలైనటువంటి మన ప్రభువును గురించి వారు తెలుసుకొని ఆయన పూజించి ఆరాధించేదానికి ఎంతవరకు మన బిడ్డలకు లేక మన కుటుంబ సభ్యులకు మనము వివరించగలుగుతున్నామో, అందరి హృదయాల్లో ఒక కృతజ్ఞతను తీసుకొని రాగలుగుతున్నాం. ఆలోచించండి, దేవుడు కోరుకునేది ఏంటి? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు బలను గురించి చెప్పినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు ఏం జ్ఞాపకం చేశాడో అది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మాటలనే రాశాడు ఆయన. చూడండి, 11వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేనికంట? ప్రభువుని అంటే ప్రభువు మాట్లాడిన మాటలను డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఈయన రాశారనమాట. యేసు ప్రభు ఏం చెప్పాడో అది రాశాడు, ఉన్నది ఉన్నట్టుగా. యేసు ప్రభువే చెప్తున్నాడు అనమాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ప్రభువు చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని, చూసారా, 2 times, 2 సార్లు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసి 2 సార్లు ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకలాగా? మనం మర్చిపోతే మనం కృతజ్ఞత కలిగి ఉండలేము. మర్చిపోతే ఆయన స్తుతించలేము, ఆయన కీర్తించలేము, ఆయన ఆరాధించలేము, ఆయన్ని సేవించలేము, ఆయన పూజించలేము. ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోతే, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడో, ఆయన శరీరాన్ని ఎందుకు ఆయన శిక్షకు అప్పగించాడో, ఇవి మర్చిపోతే ఎలా మన హృదయాల్లో నుంచి కృతజ్ఞత అనేది వస్తుంది? ఎలాగో కన్నీళ్లతో ఆయన పాదాలు తడపగలుగుతాము? ఒక కృతజ్ఞత అనేది నిజముగా ప్రభు చేసిన త్యాగాన్ని, ఆ శిలువ యాగాన్ని, ఆ శిలువ యజ్ఞాన్ని
కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు, అయ్యో నా యొక్క మనస్సుతో చేసినటువంటి పాపాల నిమిత్తమే కదా నా ప్రభు తల మీద ముళ్ళ కిరీటము, నేను ఎన్ని చెడు ఆలోచనలు చేశాను, నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించడానికే కదా నాకు బదులుగా ముళ్ళ కిరీటం పెట్టి కొట్టించుకొని రక్తం కార్చి నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించాడు నా ప్రభు. నా చేతులు చేసిన పాపాన్ని తీసివేయడానికి నా ప్రభు చేతుల్లో నాకు బదులుగా ఆయన మేకులు కొట్టించుకున్నాడు. నేను తిరిగినటువంటి విచ్చలవిడి తిరుగుడు పాపం విషయం ఆయన పాదాల్లో, ఆయన కాలంలో మేకులు కొట్టించుకున్నాడు. పడుకోకూడని స్థలాల్లో, పడుకోకూడని వారితో పడుకొని పాపం చేసినటువంటి నా దేహమునకు రావాల్సిన శిక్ష ఆయన ప్రక్కలో బల్లిపోటు పొడిపించుకున్నాడే నా ప్రభు అనేవి జ్ఞాపకం లేకపోతే ఎలా కన్నీళ్ళు వస్తాయి? అసలు వీపంతా కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడే. నేను కదా జారత్వం చేసింది, నేను కదా వ్యభిచారం చేసింది ఈ దేహంతో, ఆయన ఆలయమైన ఈ దేహంతో వ్యభిచరించింది, జారత్వంలో పడిపోయింది, పాపంలో బొల్లాడింది నేను కదా, నా దేహము కదా. నాకు బదులుగా నా ప్రభు యొక్క దేహం అంతా నాగడి చాళ్ళ వలె కొరడాలతో కొట్టబడి దున్నబడ్డాయే. ఆపాద మస్తకం అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు పాపపు పుండ్లతో ఉన్నటువంటి నా బ్రతుకుని, స్వస్థత కొంచెమైనా లేనటువంటి నా జీవితాన్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి అరికాలు మొదలుకొని తల వరకు గాయాలు పొంది రక్తాన్ని కార్చి ఆయన అమూల్యమైన రక్తంతో నన్ను పరిశుద్ధపరిచాడే, నన్ను స్వస్థపరిచాడే. హల్లెలూయా. నాకంటూ జీవం ఇచ్చి నేను సజీవ సాక్షిగా పెట్టాడే. నా బ్రతుకుకు ఒక అర్థము అనేది కలుగజేశాడే. చప్పలు కొట్టేదే. ఒక పాపి ఇలాగ ఆలోచించినప్పుడు కన్నీళ్లు కార్చకుండా ఉండలేదు. యేసు ప్రభు ఒక సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలు ముద్ర పొందిన స్త్రీ వచ్చి ఆయన ఎదుటికి రాలేక వెనుక నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ప్రభు పాదాలు తడిపేసింది. ఎంతోమందిని తన అందముతో, సౌందర్యవంతమైన ఎంటుకలతో, లేక తనకున్నటువంటి సకలమైన వాటితో అనేకులను పాపానికి ఆకర్షించుకొని పాపం చేసి పాపాత్మురాలను ముద్ర పొందినటువంటి ఆ స్త్రీ ఇక ఆ సౌందర్యవంతమైన తన ఎంటుకలతో ప్రభు పాదాలు తొడుస్తూ ఉంది, కన్నీళ్లు కార్చేస్తూ ఉంది. అంటే కృతజ్ఞత వచ్చేసింది. ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు ఆ మనసు మారిపోయింది. చప్పలు కూడా దేవుని పెడతా. తను ఎంత భయంకరమైనదో, తను ఎంత ఘోరమైన పాపాత్మురాలో గ్రహించింది. అయ్యో, ఇంత ఘోరమైన పాపిని ప్రేమించే పరలోకం నుండి ప్రభు వచ్చాడు అని గ్రహించినప్పుడు నా పాపాలను కూడా తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చుకుంటానని మాట్లాడిన ఈ ప్రభు, హల్లెలూయా, నా కోసం ఇంత త్యాగం చేసేదానికి వచ్చాడా అని ప్రభు శిలువకు ఎక్కక ముందే గ్రహించి ప్రభు పాదాలు తడిపినటువంటి ఆ యొక్క పతిత ప్రియులరా, నిజముగా ప్రభువుని ఆయన చేసిన త్యాగాలు జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం ఆ పని చేయలేం ప్రియులు. అందుకనే మరవకూడదు ఆయన చేసినటువంటి విషయాలు. దేవుడటి కృప మనకందరికి దయచేయునుగాక. ఒకసారి అందరము మోకరించి ప్రభు సన్నిధిలో 2 నిమిషాలు కృతజ్ఞతతో ఆయన్ను ఆరాధించుదాం పిల్లరా. హల్లెలూయా. కృతజ్ఞత. మోకరించలేను, నిలబడండి, పర్వాలేదు. కానీ ఏదో ఒక స్పందన, మన ప్రభు కోసం ఏదో ఒక స్పందన అర్థం చేసుకుంటే నీవు మోకరించకుండా ఉండలేవు, లేక నిలవకుండా ఉండలేవు, కన్నీరు కార్చకుండా ఉండలేవు. అసలైనటువంటి ఆరాధన ఇదే నీ జీవితంలో. హల్లెలూయా. ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో ఆలోచిస్తున్నావా? మన బ్రతుకు ఎలాంటిది?
ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివి, ఇప్పుడున్న బ్రతుకు ఏమిటి, ఈ ధన్యత, ఈ భాగ్యం ఏమిటి ఆలోచించావా? ప్రభు శిలువకు ఎక్కక ముందే ఆ పాపాత్మురాలు గ్రహించినదైనా నువ్వు గ్రహించావా? ఏడ్చేస్తుంది ధారావాహికగా. ప్రభుని పిలిచినవాడు ప్రభు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆ పాపాత్మురాలు ఏడుస్తూ ఉంది. కన్నీళ్లు కార్చేసింది. ప్రభు పాదాలంతా తడిపేసింది. ఏడవడం ఆపలేదు. తన అందమైన ఎంట్రుకలతో ప్రభు పాదాలు తొడవడం ఆనలేదు. అమూల్యమైన అత్తరు పూసింది. సువాసన ఒక సాక్షిగా మారిపోయింది. మన బ్రతుకులు ఒకప్పుడు ఎలాంటివి, ఇప్పుడు ఎలాంటివి? ఈ భాగ్యాలకి కారణం మన ప్రభు అయిన యేసయ్య కాదా? ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు కావు? ఆయన త్యాగం కాదా? ఆలోచించు ప్రియులారా. ఒక్కసారి నీ హృదయమును కృతజ్ఞతతో నింపుకో. ఆయన పాదాలు తడుపు. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు యోగ్యుడా నా జీవితముగా నాటకరంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితముగా నాటకరంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించు నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించు నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా
నా స్తుతి స్తోత్రాలు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. శిథిలమైన ఒక శిలవలే ఉన్న నీ బ్రతుకులో, నా బ్రతుకులో ప్రియులరా, ఆయనే ప్రధాన శిల్పి అయినటువంటి ప్రభువు ఉలి చేత బట్టి నిన్ను చెక్కాడు. ఆ కార్యం చేయడానికి ఆయన కలువరి శిలువలో ఆయన మేకులతో కొట్టబడ్డాడు. నీ బ్రతుకును ప్రధాన శిల్పి అయి చెక్కాడు. ఈరోజు నీవు ఒక చక్కటి దైవ పోలిక, దైవ స్వరూపంలో నీవు నేను ఉన్నాము అంటే దానికి కారణం ప్రధాన శిల్పి అయిన ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన త్యాగం చేయడమే. ఆయన శిలువ త్యాగం ద్వారా నిన్ను మరలా చెక్కాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు ఒక నాటక రంగులు పూసుకొని ఆడేటటువంటి నాటక రంగములో మరుగైపోయిన బ్రతుకులు నీ బ్రతుకు, నా బ్రతుకు. వేషధారి బ్రతుకులు, రంగులు పూసుకునే బ్రతుకుల్లో ఉండిన మన బ్రతుకుల్ని, తెర వెనక జీవితాలు నశించిపోయి చావ సిద్ధంగా ఉన్న తెర వెనుక జీవితాలు దేవుడు కనికరించి ఇంకా ఎందుకు చావే నా గతి అని అనుకుంటున్నా, నీకు బ్రతకాలనే ఆశ కలిగేటట్టు ఒక స్వరము వినిపించిందంట. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ తెర వెనకటి జీవితాలను వదిలిపెట్టి రండి. దేవుడు మనల్ని కనికరించి త్యాగం చేశాడు. పిల్లరా, కన్నీళ్ళు రావడం లేదా? ఇప్పటి నీ బ్రతుకును గుర్తు చేసుకొని నీ కన్నీళ్ళు రావడం లేదా? ఆయనకు ఆరాధన సమర్పించు. అలాగే ఎవరికి వాళ్ళు ఆరాధన చేసుకునే సమయంలో ఎవరైనా ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. Yes. Yes, my Jesus. Oh, yes, my Jesus. Oh, oh, yes, my Jesus. Oh, Prabhu. Yes. Oh, Prabhu. Yes. Yes. Yes, my Jesus. Oh, Rabba, Baba, Baba. Oh, Rira, Baba, Baba, Shabba. Oh, Rira, Baba, Baba. Oh, yes, my Jesus. Oh, Lord. Yes. Yes, my Jesus. Yes. Yes, my Lord. Oh, Prabhu. Yes. Yes. Yes, my Jesus. Oh, Rada, Baba, Baba, Baba.
జీసస్ జీసస్ Yes. Yes. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించినందుకై స్తోత్రములు చెల్లించుకున్నాము. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.